అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధాకర్ కొర్రపాటి, కేఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి చైర్మన్గా ఉన్నాను. 1996లో నేను అమెరికా వెళ్ళాను. అంటే గత 30 సంవత్సరాల నుంచి నేను అమెరికాలో ఉంటున్నాను. నా భార్య డాక్టర్ గీతా కొర్రపాటి. మీ ఇద్దరం డాక్టరేట్ చేశాము. బేసిక్గా గుంటూరు జిల్లా పల్లపాడు అనే చిన్న గ్రామం నుంచి చదువుకొని అమెరికా వెళ్ళగలిగిన నేను నాతో పాటు కొన్ని వేల మందినైనా తీసుకెళ్దామనే ఆలోచనతో తడికలపూడి గ్రామం ఏలూరు జిల్లాలో ఒక స్కూల్ స్థాపించడం జరిగింది. 4 ఎకరాల విస్తీర్ణంలో 1,00,000 స్క్వేర్ ఫీట్ల భవనాలు నిర్మించాము. ఈ చుట్టుపక్కల సుమారు 75 గ్రామాల నుంచి మన స్కూల్కి విద్యార్థులు వస్తున్నారు. అందరూ వ్యవసాయదారుల కుటుంబాలు. ముఖ్యంగా వీళ్ళందరికీ మంచి విద్యను అందిస్తే వీళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, కుటుంబాలతో పాటు గ్రామాలు బాగుపడతాయి, గ్రామాలతో పాటు దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేశాము. నాకు స్కూల్ పెట్టాలన్న ఆలోచన ఇప్పటిది కాదు, ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ నుంచి. అంటే అప్పట్లో నేను యూఎస్లో ఉండేవాడిని. నేను మా ఆవిడ గీత రిటైర్మెంట్ తర్వాత ఏం చేద్దామనే ఆలోచన వచ్చినప్పుడు మనకి ప్రశాంతంగా ఉండాలి అంటే కనుక చక్కని వాతావరణంలో మంచి స్కూల్ని ఒకటి నిర్మించి చిన్న చిన్న పిల్లలతో రోజు గడుపుతూ ఉంటే జీవితం ప్రశాంతంగా పోతుంది. అందువల్ల మేము స్కూల్ పెట్టాము. పల్లెటూరు పిల్లలకి ఎందుకంటే బేసిక్గా నేను కానీ మా ఆవిడ, మా కుటుంబం అంతా వ్యవసాయదారుల కుటుంబం. మేము కానీ మా తండ్రులు, తాతలు, ముత్తాతలు అందరూ ఒక పల్లెటూరు, చిన్న పల్లెటూరు నుంచి వచ్చాము. పల్లపాడు అనే గ్రామం నుంచి, వటిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా. ఇంటర్నేషనల్ స్థాయిలో మనం కూడా మన స్వదేశంలో ఒక గ్రామంలో పెట్టాలి అనే ఆలోచన మాకు ఆల్మోస్ట్ ఒక 15-14 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. మా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళ అక్కడున్న ఎడ్యుకేషన్ విధానం చూసి. సో అందుకని పర్టికులర్గా మన దేశం వచ్చి ఒక స్కూల్ పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు మేము అనుకున్న బడ్జెట్ వేరు, కానీ మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో విద్యను అందించాలనే ఉద్దేశంతో కొంచెం అనుకున్న దానికంటే ఒక 5 times 6 times ఎక్కువగానే పెట్టాల్సి వచ్చింది. ఎంత పెట్టినా కూడా ఈరోజు మనం మంచి విద్యను అందించగలుగుతున్నాం అనే తృప్తి మనకి బాగా కలుగుతుంది. మా దృష్టిలో సక్సెస్ఫుల్ స్టూడెంట్ అంటే 100కి 100 మార్కులు వచ్చి, లేదంటే 500కి 500 మార్కులు వచ్చి వాడు సక్సెస్ఫుల్ కాదు. బేసిక్గా ఇంట్లో అమ్మా నాన్నలను గౌరవించాలి, అమ్మా నాన్నలను ప్రేమించాలి, తర్వాత సొసైటీకి హెల్ప్ చేస్తూ ఎంతో కొంత చేతనైనంత పుస్తకాలు చదవటం వల్ల అతను సంపాదించిన జ్ఞానాన్ని సమాజానికి, సొసైటీకి ఉపయోగించగలగాలి. నలుగురికి మంచి చేయాలి, లేదా నలుగురికి మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయకూడదు. ఒకళ్ళని మోసం చేయకూడదు, కుట్రలు కుతంత్రాలు చేసి ఎవరి జీవితాలు నాశనం చేయకూడదు. అలా చేయని వాడు మంచి స్టూడెంట్ అవుతాడు. మా దగ్గర బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. ఇక్కడ సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ. 24 hours మా దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్లస్ సెక్యూర్డ్ కాంపౌండ్ వాల్ ఉంటుంది. పర్మిషన్ లేకుండా ఎవరు లోపలికి రాలేరు, ఎవరు బయటికి పోలేరు. ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్లో బాగా సెక్యూర్డ్ ప్లేస్ అనమాట. 9 PM తర్వాత గర్ల్స్ హాస్టల్ కంప్లీట్గా క్లోజ్ చేయబడుతుంది. లోపల లాక్ చేస్తారు. మార్నింగ్ 6 తర్వాత ఓపెన్ చేస్తారు. గర్ల్స్కి అంత సెక్యూరిటీ ఉంటుంది. బాయ్స్ విషయానికి వస్తే ప్రతి ఫ్లోర్కి వార్డెన్లు ఉంటారు. బాయ్స్ది మెయిన్గా డిసిప్లిన్ అనమాట. బయట రకరకాలుగా తిరుగుతూ ఉంటారు, బట్ హాస్టల్లో ఏంటంటే అవి ఏమీ ఉండవు. క్రమశిక్షణ అనేది చాలా ఫస్ట్ ప్రయారిటీ మాకు ఇక్కడ. ప్రస్తుతానికి మా దగ్గర నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చేస్తున్నాము. తర్వాత ఫ్యూచర్లో డిగ్రీ, తర్వాత పీజీ కూడా చేస్తాము. మేమిచ్చే బలమైన నమ్మకం ఏంటంటే కేజీ నుంచి పీజీ వరకు మా దగ్గర చదివిన ప్రతి పిల్లవాడు, ప్రతి విద్యార్థి సమాజానికి హాని చేయడు, ఎంతో కొంత మేలు చేస్తాడు. అలాగే తల్లిదండ్రుల పట్ల ప్రేమ అభిమానాలతో ఉంటాడు. బాధ్యత గల పౌరునిగా తీర్చిదిద్దుతామని మేము భరోసా ఇస్తున్నాము. ఇక్కడ ఈ బిల్డింగులు చూసి చాలామంది ఏమనుకుంటారంటే, వామ్మో ఆ బిల్డింగులు చూసి అంత ఫీజులు అనుకుంటూ ఉంటారు. కానీ ఫీజులు అంత ఎక్కువేం కాదు. ఇక్కడ చాలామంది నాకు తెలిసి వ్యవసాయ రైతులు, వ్యవసాయ కూలీలు పిల్లల్ని చదివిస్తున్నారు. మరీ అంత ఫీజులు అయితే కనుక మాకు ఎన్రోల్మెంట్ అంత రాదు. మాకు విపరీతమైన ఎన్రోల్మెంట్ వచ్చింది. మా ఫీజులు ప్రతి వ్యవసాయదారుడికి అందుబాటులోనే ఉంటున్నాయి. దాన్ని బేస్ చేసుకొని మేము ది బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ముఖ్యంగా మా దగ్గర ఏంటంటే తల్లిదండ్రులు లేని పిల్లలకి ఉచిత విద్యను అందిస్తున్నాము. అలాగే సింగిల్ పేరెంట్గా ఉన్న విద్యార్థికి 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే చాలా స్కూల్స్లో ఇది చేయరు, కానీ మేము చేస్తాము అని గర్వంగా చెప్పగలుగుతున్నాము. ఎలా అంటే వ్యవసాయ కూలీలు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకి మేము నెలవారీ ఫీజులు కట్టుకునే ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. ఏ నెల అయినా వాళ్ళు వచ్చి అంతవరకు కొంత అమౌంట్లో 10,000లో 1,000 రూపాయలైనా ఒక నెల కట్టి, ఇంకొక 1,000 రూపాయలు ఇంకొక నెలలో కట్టే సదుపాయం కూడా మేము కల్పిస్తున్నాము. సో విద్యని అందరికీ అందించాలనే సదుద్దేశంతోనే ఫీజులు అనేది ప్రయారిటీగా పెట్టుకోలేదు. మొదటి నుంచి మేము ఎవరితోనూ పోటీ పడలేదు, ఎవరిని కాంపిటీటర్గా, లేకపోతే మేము వేరే వాళ్ళకి కాంపిటీషన్గా అసలు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇదే ఊర్లో ఇంకొక 3 స్కూల్స్ ఉన్నాయి. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటాము. వాళ్ళ స్కూల్స్కి మేము వెళ్తాము, మా స్కూల్స్కి వాళ్ళు వెళ్తారు.
మేము ఎలా డిఫరెంట్ అంటే ఇక్కడ మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ యాక్సెస్. మన కేఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఓనరు చైర్మన్ అంటూ ఏమి ఉండరు. ఆ బ్యారియర్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేశాను. ప్రతి పేరెంటు, ప్రతి స్టూడెంటు, అంటే బయట అందరు నన్ను చైర్మన్ అని పిలుస్తారు. నేను చైర్మన్గా ఎప్పుడు అనుకోలేదు. నేను అక్కడ వాకిట్లోనే కూర్చొని ఉంటాను. ప్రతి పేరెంట్కి నా యాక్సెస్ ఉంటుంది. ప్రతి పేరెంట్ పర్సనల్గా నాకు ఫోన్లు చేసి వాళ్ళ పిల్లల గురించి అడుగుతూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఆ చైర్మన్, ఓనర్ అనే బ్యారియర్ తీసేసి ఫ్రెండ్లీగా బయట వాకిట్లోనే కూర్చొని ఉంటాం. ఆ స్టెప్స్ మీద కూర్చుంటాను. నా మీటింగ్స్ అన్ని పేరెంట్స్తో బయట స్టెప్స్ మీద కూర్చొని కాసేపు పొలాల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడుకొని తర్వాత చదువుల గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇది ది బెస్ట్ క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చైర్మన్ అనే వ్యక్తి లోపల ఉంటే పేరెంట్కి కాన్ఫిడెన్స్ ఉండదు. టీచర్లను నమ్మి స్కూల్కి రాలేరు ప్రతి ఒక్కరు. కానీ ఓనర్ అనే వాడితో యాక్సెస్ ఉండబట్టి వాళ్ళు అది మా ఇల్లు, మావాడు అనే ఫీల్ అవుతారు. ఆ ఈజీ యాక్సెస్ నేను ఇవ్వగలిగాను అందరికీ. అది మా గొప్పతనం. ప్రతి వ్యాపారంలోనూ గ్రోత్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ విద్యా సంస్థలో మేము వ్యాపారంగా చూడటం లేదు. ఇది మోస్ట్లీ నాన్ ప్రాఫిటబుల్గా, అంటే ప్రాఫిట్స్ వస్తాయి కానీ వెరీ లెస్గా. నెక్స్ట్ 5 yearsలో ఏంటంటే ఇప్పుడు 1 నుంచి 10th వరకు, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. ఇంటర్ స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత డిగ్రీ కాలేజీ, ఆ తర్వాత లా కాలేజీ స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ 5 yearsలో కేఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హై స్కూలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అండ్ లా కాలేజ్ ఉండబోతున్నాయి. కేఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లోకి బుడి నడకలతో వచ్చిన ఒక విద్యార్థి ఎంతో ఉన్నతంగా ఎదిగి ఒక ఉద్యోగంతో బయటకు వెళ్ళే విధంగా మేము ప్లాన్ చేయబోతున్నాము. అంటే కేజీ టు పీజీ వేరే ఎక్కడికి వెళ్ళే పని లేకుండా అంతా కేఆర్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లోనే జ్ఞానం, చదువు మొత్తం సాధించబోతున్నారు. ఈ కొత్త సంవత్సరంలో రాబోయే కొత్త విద్యార్థులందరికీ, అంటే పాత విద్యార్థులను మీరు కనుక్కోండి. ఒక చైర్మన్గా, ఒక ప్రిన్సిపాల్గా, ఒక టీచర్స్గా ఇక్కడ ఎలా ఉంటున్నారు పిల్లలతో అనేది మీరు కనుక్కోండి. ఇక్కడ టీచరు అనే భయం అనేది ఎవరికీ ఉండదు. అంతా ప్రేమపూర్వకంగానే పాఠాలు చెప్తారు. ముఖ్యంగా ప్రతి టీచర్తోనూ మీరు ఈజీగా మింగిల్ అవ్వచ్చు. ఎవరూ భయపెట్టరు. మా అందరి ధ్యేయం మీ అందరికీ మంచి విద్యను అందించాలనేది. సో ఇప్పుడు మనకి జూన్ నుంచి 2026-2027 విద్యా సంవత్సరం ప్రారంభం అవబోతుంది. అందరూ రండి, కలిసి నడుద్దాం, కలిసి చదువుకుందాం. మీ అందరి కోసం మేము